కట డిన్నర్ అని చెప్పావు. అవును. ఏమీ లేదు టేబుల్ మీద సమస్తం. ఫుడ్ ఆర్డర్ చేశాం కదా. ఏంది ఇది? ఎయిర్ ఫ్రైడ్. హీరోయిన్ అంటే ఏం చేయాలి? వెయిట్ మెయింటైన్ చేయాలి. సరే హీరోయిన్ అంటే ఏం చేయాలి? అంటే వెయిట్ అంటే హెవీ వెయిట్ మెయింటైన్ చేయకూడదు, లైట్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎయిర్ ఫ్రైడ్ ఐషు, ఇట్స్ ఆల్ నో ఆయిల్ నథింగ్. Are you sure? அது நான் ஒன்னு சொல்லவா? சென்னை வரும்போது அவருக்கு நான் எப்படி சாப்பாடு கொடுத்தேன்னு கேளு. తెలుగు ప్లీజ్. నీ అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నే ఏదో 300 కోట్ల సంక్రాంతి భాగ్యం. అయితే 300 కోట్ల సంక్రాంతి భాగ్యం భాష ఏంటి? అది కాదు, నువ్వు చెన్నై వచ్చినప్పుడు ఏంటి భాగ్యం భాష మాట్లాడవే? ఆ రౌండ్ లో మాట్లాడతావు యాస మాట్లాడమంటే భాష మాట్లాడతావు ఏంటి నువ్వు? ఐ మీన్ గైస్ ఐల్ టెల్ యు మీరు న్యూ కదా టు ద గ్యాంగ్. ఐ మీన్ ఓ బై ది వే మా రెడ్డి గారు, మా నాయుడు గారు. సరే ఓకే నా సారు రెడ్డి గారు. వాళ్ళ పేర్లు మర్చుకున్నాను తెలియదు నాకు. ఫస్ట్ నేను వెయిట్ బా, నువ్వు ఎవరు అనుకుని మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్డి గారు, నాయుడు గారు. ఓకే. ఏం రెడ్డి గారు తెలుసా మీకు? నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఎంఎస్ రామిరెడ్డి గారు, కాకర్ల కృష్ణమనాయుడు గారు. కాకర్ల వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ కూడా అదే పేరు మీద ఉంటుంది. మార్చేసాం, ఆధార్ కార్డ్ మొత్తం పేరు మార్చుకున్నారు. ఎందుకని? అఫెండ్ అవుతారు నువ్వు వేరే ఆది అని లేకపోతే చైతన్య అని పిలిస్తే. లివింగ్ నాయుడు గారు అలా బతికేశారు. రెడ్డి గారు తేడాలు వచ్చేస్తాయి. రెడ్డి గారు, నాయుడు గారు. మన షోలో రాబర్ట్ కుమార్ చెప్పినట్టు చెప్తుంది. నేను ఇంకా చూడలా కదా, బట్ ఐల్ టెల్ యూ. మేము రిపబ్లిక్ చేసాం చైతన్య మీ నాయుడు రెడ్డి గారు. ఓకే రెడ్డి గారు. మన వైభవ్ రెడ్డి గుర్తుపెట్టుకో అంతే. ఆకలేస్తుంది ఐషు, పేర్లు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కదా. మరి నువ్వు ఫుడ్ అని పిలిచావు, ఇదేదో సెటప్ చేసావు. ఫుడ్ మాకు చెప్పుకున్నాంలే, నీకు ఆర్డర్ చేసి నీ దగ్గర పెట్టేశాం. అవునా, చెన్నై పక్క వంటరాదని. సరే కాసేపు నవ్వుపిస్తే ఫుడ్ ఇస్తాం. సో ఐ నో హౌ మచ్ ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఐ మీన్ ఇట్స్ లైక్ అ క్వైట్ లాంగ్ జర్నీ. అండ్ నేను ఇంకా సిరీస్ చూడలేదు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. And Adi is like my close buddy. We all chill in Chennai. అంటే అది అయిపోయింది. అది అయిపోయింది. మీరు ఒకటి అయిపోయారు. చెన్నై ఒకటి అయిపోయింది. కృష్ణమనాయుడు సార్ అది కాదు, మనం ఒకటి. అది విను. కట్టా ఇస్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. అసలు ఎంత ఫోర్స్ చేశాడు తెలుసా ఈ సిరీస్ లో. నేనే యాక్ట్ చేయాలి. అవునా సార్? అవునా? అది చిప్స్ కూడా అప్పుడు అది కూడా తట్టుకోలేకపోతుంది చెప్పి నీ పర్ఫార్మెన్స్ కి. సరే ఫస్ట్ నువ్వు లెక్క మరి ఎందుకని సార్ ఐషు ఎందుకు రాలేదు? మన షోలో ఒక లైన్ ఉంది కదా, మన జీవితంలో మనం ప్లాన్ చేసేది వేరు, మనకు జరిగేది వేరు. ఐషునే అనుకున్నా. ఈ లోపల ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, అంటే ఒక ఎక్స్ప్లోజన్ అయింది. ఏంటిది? సంక్రాంతికి వస్తున్నాం. అప్పటి వరకు రిపబ్లిక్ ఐశ్వర్య రాజేష్ 300 కోట్ల సంక్రాంతి భాగ్యం అయిపోయింది. సంక్రాంతి ఫోన్ ఎత్తుండదు. సంక్రాంతి టైంలో ఇంకా సిరీస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్టిల్ కాస్ట్ మీ. అవునా? అవును. అంటే నా అకౌంట్ పని చేయలేదు. అవునా? నువ్వు ఎందుకు పెట్టుకోవాలన్నాను దానికి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేస్తే అప్పుడు ఈ నువ్వు ఇరిగిపోయిన చిప్స్ నిజం చెప్పమంటావా? చెప్పు. జోక్ ఏమంటావా? అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పు. నిజంగా రిపబ్లిక్ నువ్వు పెట్టిన టార్చర్ భయం వేసింది. లేదు లేదు, నిజంగా ఎప్పుడు చెప్తారు. దేవాగారు నిజాలు మాత్రమే చెప్తారు. ఫుడ్ వస్తుంది. అంత కంఫర్టబుల్ గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ అంటే ఒక సీన్ వచ్చింది. అది కూర్చోవాలా నించోవాలా అనేది పంచాయతీ. ఓకే అవునవును చెప్పారు నాకు. లోపలికి వచ్చి బెడ్ ముందు కదా సార్, బెడ్ కాదు అదే ఎస్పీ ఆఫీస్ లో సీన్ ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. యూ షుడ్ లిసన్ చేయదు. నేను ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. నాకు సీన్ ఏంటి, సీన్ ఓపెనింగే దానికి అక్కడున్న ఒక ప్రాపర్టీకి లింక్ ఉంది కథకి, రైట్? సీన్ ఓపెనింగ్ కాస్ట్ ఆ వస్తువులు అవన్నీ వచ్చినాయంటే ఆ మనిషిని చంపేశారు ఇలా, అంటే పాండ్లో పోయారు, ఆ రిమైండర్స్ వస్తాయి కదా. దానికి ఒక ఈవెన్ క్లైమాక్స్ అండ్ సజెషన్స్ నాకు, అంటే ఈవెన్ ప్రాపర్టీస్ కూడా ఖర్చు చెప్తాయి కదా. నా మైండ్లో ఎడిట్ అలా ఉంది. టక్కన దాని మీద ఓపెన్ చేస్తే తన ఫేస్ మీద కట్ అవ్వాలి. దీని ఏమంటది, మా అన్న చచ్చిపోయే న్యూస్, ఎస్పీ ఆఫీస్కి వస్తున్నాను నేను ఇలా పరిగెట్టుకుంటూ రావాలి కదా. మీరు చేశారంటే మీ అన్న చచ్చిపోయాడండి. అరే సినిమాలో రా, సారీ అలా సినిమాలో మీ అన్న క్యారెక్టర్ చచ్చిపోయాడు. ఓకే నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేయమనేటట్టుంది ఆ సీన్ కూడా. ఇప్పుడు కూడా ఎలా కొట్లాడుతుంది చచ్చిపోయాడు అండి అని అంటావా? ఒక టెన్షన్ వచ్చి
లైక్ యూ టెల్ మీ విల్ యూ సిట్ ఆర్ స్టాండ్ నీ ఒపీనియన్ నువ్వేం మాట్లాడదు మీరు ఒపీనియన్ రవీంద్ర భారతిలో స్టేజ్ ప్లే చేసేటప్పుడు అలా తీస్తా. యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్. సో ఇప్పుడు నేను తప్పు చేశానంట అంటే డిపెండ్స్ ఆన్ చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది ఎంతసేపు అరే అవుతుంది. I am actually searching my brother for so long. And it's a shocker for you also. Yeah. అమెరికా నుంచి వచ్చి అన్నయ్య వేయడం నువ్వు ఎత్తుకుంటాను. మాట్లాడద్దు, నేను ఎవరు యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్. ఐ విల్ స్టాండ్. ఓకే అర్థమైంది సార్, పెట్టిన టార్చర్ వల్ల పిలవలేదని చెప్పారు కదా, ఇప్పుడు అర్థమైంది నాకు. నువ్వు నించుంటావు కూర్చుంటావు. నేను డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాను, దాంట్లో నుంచోమంటే నుంచున్నా కూర్చోమని వాడు, అకార్డింగ్ టు మీ ఆల్సో అది అది No. నాకు నీకు ఆ సిబిఆర్ హగ్ ఇవ్వాలని ఉంది. థ్యాంక్ యూ సార్. ఇదల్లా వంద బోంగే నువ్వు న్యాయంగా ధర్మంగా ఏం చేస్తావు? డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఐషు. అలా అంతా వద్దు, నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఒక factor చూస్తుంటావు. షాక్ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్సో సిట్ డౌన్ ఇన్ దట్ షాక్. యూ వోంట్ ఈవెన్ హ్యావ్ ఎనర్జీ టు స్టాండ్. ట్రెంబుల్ అవుతాయి నీకు లెగ్స్. అట్లా అనుకుంటే కూర్చోవచ్చు కదా, ఏమో నాకు ఏమైనా చేయొచ్చు. ఐషు సో అది ఆర్గ్యుమెంట్ అయిపోయింది సినిమా. ఇప్పుడు అర్థమైపోయింది నాకు. అందుకే పెట్టుకోలేదు. 3-4 hours డిస్కషన్. అందుకే పెట్టుకోలేదు. ఒక కాల్ షీట్ ఫస్ట్ షాట్ ఆఫ్ యువర్స్. ఒక కాల్ షీట్ తినేసింది. ఆల్రెడీ మేము 63 రోజుల్లో చేసిన సినిమాల్లో ఆమె కరెక్ట్గా మాట ఏంటంటే ఇంకొక కాల్ షీట్ మిగిలేదు. ఇంకొక 1 day సేవ్ చేసుకునేవాళ్ళం మేము. 62 రోజుల్లో చేయాల్సిన సినిమా. సార్ నా పెద్ద డౌట్ ఏం తెలుసు సార్, చివరికి కూర్చుందా నుంచుందా సార్? కూర్చున్నా డైరెక్టర్ చెప్పిందే చేసా. నేనేంటంటే నేను డెమోక్రాటిక్ డిక్టేటర్ని. అందరి ఒపీనియన్స్ ఇస్తా, అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఫైనల్గా నాకు ఏది కరెక్టో అదే డిక్టేట్ చేసి చూపియని అడిగా. అప్పుడు డల్ అయిపోయింది. అయితే కూర్చోండి. I didn't want to like ఇంకా కాల్ షీట్లు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఏం చేయాలి చెప్పండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ కాల్ షీట్ కూడా వేస్ట్ అవుతున్నట్టుంది సార్. మనం ఓకే, హౌ వాస్ ద ట్రైలర్ ఐ షో? ఇట్స్ వెరీ నైస్. ఈ సినిమా థియేటర్లో వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. సినిమా కాదు, షో ఇప్పుడు ప్రస్తుతానికి. షో ఇట్స్ సిరీస్. ఐ మీన్ సినిమాగా వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్. ఇన్ఫాక్ట్ సార్ మీకు గుర్తుందా, ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. అంటే ఒక చిన్న ఓటీటీ తక్కువ చేయడం కాదు, ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు, ఫినిష్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ థియేటర్లో కూడా ఫుల్ ఒక డిటిఎస్ తోటి మనం సినిమా ఆ చూస్తాం. మొమెంట్స్ ఉన్నాయనిపించిందా? థియేటర్ మొమెంట్స్ 100% సార్. అంటే ఎక్కడ మనకి థియేట్రికల్ మూమెంట్స్ ఎక్కడ తగ్గల, ప్రతి ఎపిసోడ్లోనూ ఉన్నాయి అవి. సో వై నాట్ వి ఎక్స్ప్లోర్ బోత్ ద ప్లాట్ఫామ్ థియేటర్ అండ్ ఓటీటీ అనిపించింది నాకు అది. అయ్యో అదే ఇట్స్ ఏ కాంప్లిమెంట్ యాక్చువల్గా. అభిజిత్ ఒరిజినల్గా అదే ప్లాన్తో చేశారు కాబట్టి ఏమో మేబీ సోనీ వాళ్ళకి కొత్త ఐడియాలు వస్తాయి. అది కాదు. But you know, whenever I came to his house, నేను హైదరాబాద్ ఉన్నప్పుడంతా ఐ మేక్ షూర్ ఐ మీట్ కట్ట. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఈ షోడ్ మీ యువర్ గ్లిమ్స్ కొంచెం చూపించారు ఆయన, కొంచెం రఫ్ కట్స్ అవి చూపించారు. అండ్ స్నీక్ పీక్ చూపించినట్టున్నా ఫస్ట్ యూ షోడ్ మీ కపుల్ ఆఫ్ షార్ట్స్ అండ్ స్నీక్ పీక్ అవి ఇవి చూపించినప్పుడు he doesn't know you're very close to me. Then I told no, I చెప్పాను ఇప్పుడు ఏంటి మమ్మల్ని విడగొడతావా ఏంటి తీసి? మేము అలా బాండెడ్గా ఉన్నాం. ఉంటారులే, అదే పొలాలు పెట్టడానికి వస్తూ ఉంటారు స్లాంగ్ వస్తుంది వస్తుంది భాగ్యం. మొదలెట్టు వచ్చిన పని మొదలెట్టు. ఓకే. సో అప్పుడు ఆదికి ఫోన్ చేసి చెప్పాను, సూపర్ అది చాలా బాగా చేసావు అంటే డైలాగ్ డెలివరీ కానీ ఐ థింక్ ఐ కాంట్ ఇమాజిన్ అదర్ యాక్టర్ ఇన్ దట్ రోల్. థ్యాంక్ యూ. చైతన్య పోర్షన్స్ ఏమన్నా చూపించానా నీకు? చైతన్య నిన్నే చూపించారు. ఓ చైతన్య నిన్ను చూపించారు. చైతన్యనే నిన్ను చూస్తావు నువ్వు. సో యా ఓకే ఇట్స్ యాక్చువల్లీ నైస్. బట్ కట్ట ఒక ప్రామిస్ చేయప్పుడు నాకు నువ్వు చేయి ఫస్ట్. ఏం చేయాలో చెప్తే అప్పుడు ఆలోచిస్తా. క్లోజ్ పెట్టండి. నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్ అని చెప్పి ప్రామిస్. ముందు నాకు నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకొని ఫస్ట్. సరే నెక్స్ట్ సినిమా ఎవరి గురించి అంటే ఒక 90 ఏళ్ల ముసలవ్వ కథ. ఆ ముసలవ్వ 5 గంటలు చేసేస్తావా? ముందు కాదు అలా లేదు, ఇలా కాదు, నేను నిజంగానే 90 ఏళ్ల ముసలవ్వ అయితేనే చేయగలను నేను అది. నువ్వు అయిపో.